లూసిఫర్ ఎప్పుడైతే నిత్య చీకటి యొక్క స్నేహానికి వెళ్ళి ఆ నిత్య చీకటితో స్నేహం చేసి దాన్ని ఆ లూసిఫర్లోకి, అంటే తేజో నక్షత్రం వాడి పేరు, చాలా అందగాడు, తెలివిగలవాడు. హెస్కేలు 28వ అధ్యాయంలో అట్టుకుంటే ఆ మాట ఉంది, నీ వర్చక వ్యాపారాన్ని బట్టి, నీ అందాన్ని బట్టి నువ్వు మిడిసిపడుతున్నావు, అందుకే నువ్వు త్రోసివేయబడ్డా అని చెప్పని అక్కడ ఉంటుంది. యెషయా గ్రంథంలో కూడా తేజో నక్షత్రమా నువ్వు ఎట్ట కింద ఇట్లా ఎడకొచ్చి పట్టావేంటి అని చెప్పని ఆశ్చర్యంగా పాతాళ లోకంలో ఉన్నటువంటి అక్కడ ఒక సామ్రాజ్యం ఉంది, అక్కడున్న పెద్దలు ఉలిక్కి పడ్డారు. ఓయమ్మ, నువ్వు ఆత్మల కర్మాగారానికి రాజువి, చనిపోయిన వారి యొక్క ఆత్మలో పక్కనను రక్షణ పొంది దేవుని నిబంధనతో ఉన్నటువంటి ఆత్మలో ఒక పక్కను సేద తీరేలాగా వాటికి సంబంధించినవి సెక్షన్ నువ్వు పక్కన చేయాల. నూతన ఆత్మలు ఎవరైనా ఒక స్త్రీ గర్భం దాలిస్తే 4 నెలల వరకు రక్తపు ముద్దగా ఉంటుంది ఆ లోపల పిండం. 4 నెలలు ఆమె గర్భం దాల్చిన కాడి నుంచి 4వ నెల వచ్చిందంటారు కదా, అప్పటిదాకా రక్తపు ముద్దగా ఉంటుంది లోపల గర్భం దాల్చిన. ఆ 4వ నెల తర్వాత ఇక అవయవాల పొందిక మొదలవుతుంది. అప్పుడు దేవాది దేవుడు ఈ పాతాళంలో ఉన్నటువంటి ఆత్మల కర్మాగారం ఓ పక్కన ఉంటుంది. చనిపోయిన వాళ్ళు, రక్షణ పొందిన వాళ్ళు, లేదా సున్నత అనే నిబంధన చొప్పున చనిపోయిన వాళ్ళ యొక్క ఆత్మలు వేరువేరుగా ప్రత్యేకంగా సేద తీరటానికి ఒక సెక్షన్ ఉంటుంది. రక్షణ లేకుండా చనిపోయిన వారి యొక్క ఆత్మలు ఓ పక్కన సేద తీరుతూ ఉంటాయి. తీర్పు అనేది ఒక రోజు ఉందిగా, అప్పటి వరకు వాటిని ఏం కదిలించడు. నూతనంగా ఒక వ్యక్తి జన్మిస్తున్నాడంటే ఆ వ్యక్తి యొక్క జననం ఎలా అంటే, తల్లి అంటే స్త్రీ గర్భం దాల్చినప్పుడు 4 నెలల వరకు రక్తం ముద్దగా ఉంటుంది ఆ పిండం. ఆ 4 నెలల తర్వాత అవయవాల పొందిక మొదలవుతుంది. ఇక అన్ని అవయవాలు నిర్మాణం అవుతూ ఉంటాయి. ఆ సమయంలో దేవాది దేవుడు ఆజ్ఞాపిస్తాడు ఈ అపవాదికి. వాడు ఇప్పటికీ కూడా అక్కడ రాజు అయి ఉన్నాడు. దేవుని ఆజ్ఞ చొప్పున ఆ పని చేస్తూనే మరోపక్క క్రీస్తు రక్తంలో కడగబడిన వారి మీద ప్రకటన 12:12 ప్రకారం వాడికి సమయం కొంచెమే ఉందని సాధ్యమైనంత వరకు అసలు ఎవరిని ఏ కోణంలో ఎలా కొట్టాలో కొట్టేసేనా వారిని నిత్య నరకానికి ఇడ్చుకెళ్తూ పోతున్నాడు. మరో పక్క దేవుని ఆజ్ఞను శిరస వహిస్తూ ఉన్నాడు. ఆత్మల కర్మాగారంలో నూతన ఆత్మను తెచ్చి ఒక స్త్రీ గర్భం దాల్చుంటే ఆ గర్భంలో ఉన్నటువంటి ఆ నూతన జీవిలోకి పంపిస్తాడు. అప్పటి నుంచి ఇక అవయవాలు ఇక పుష్టిగా కానీ, ఆరోగ్యంగా కానీ, లేదా ఆరోగ్యం లేకుండా కానీ, అది జన్యులోపము దేవుని చిత్త ప్రకారం అది జరుగుతూ ఉంటుంది. కానీ ఆత్మను మాత్రం వాడు తల్లి యొక్క గర్భంలో ఉన్న 4 నెలల తర్వాత 4వ నెల దాడుతుండగానే 4-5 నెలల మధ్య కాలం అన్నమాట. అప్పుడు ఖచ్చితంగా పాతాళంలో నూతన ఆత్మల కర్మాగారం నుంచి ఒక ఆత్మను అక్కడ పంపిస్తాడు ప్రభు చిత్త ప్రకారం. ఆమేన్, హల్లెలూయా. ఇంత పని చేసే వీడికి ఒక రాజుగా అక్కడ నిర్ణయింపబడింది. దేవుని అనాది సంకల్పం అది వాడికి. అయితే వాడు తిరుగుబాటు చేశాడు. ఎక్కడ చేశాడంటే నిత్య చీకటి అనే దానితో స్నేహం చేశాడు. దాన్ని తనలోకి ఆహ్వానించుకున్నాడు. ఏమీ ఎరగనట్టే ఆ కాల్చున్న రాళ్ల మధ్యలోకి వెళ్ళి తండ్రి యొక్క ఆలోచనలను కుయుక్తిగా, అసలు నాలో ఉన్న ఆ నిత్య చీకటి తిరుగుబాటుతనం దేవుడు చూడట్లేదని చాలా కుయుక్తిగా ఆ కాలుచున్న రాళ్ల మధ్యలోకి వెళ్ళి, నిన్న నేడు నిరంతరమైన దేవుడు, భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఎరిగిన దేవుడు, ఆదియు అంశమై ఉన్న దేవుడు, ఆదియు అంశము ఎరిగిన దేవుడు, వాడు అడుగుతున్న ప్రశ్నలకు చాలా సున్నితంగా వాటిలో ఉన్న చిరుగుబాటును చూస్తూనే అది దేవుడికి తెలియట్లేదు అనుకుంటున్నాడు వీడు. అయినా దేవుడు మాత్రం నీలో ఉన్న నిత్య చీకటి తిరుగుబాటుతనం నేను చూస్తున్నారా అనుకొని కూడా వాడికి చెప్పాల్సిన విషయాలు మాత్రమే చెప్పాడు. ఆ చెప్పాల్సిన విషయాలు తెలుసుకొనే వాడు ఇప్పుడు క్రీస్తు రక్తంలో కడగబడ్డ వారందరినీ నిత్య నరకానికి ఈడ్చుకొని వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఆ నిత్య చీకటితో ఆనాడు స్నేహం చేసిన వాడు ఒక్కసారిగా పాతాళంలో ఉన్నటువంటి కింద లోకంలో ఒక రాజ్యం ఉంది. అదే ఆత్మల కర్మాగారం అనే రాజ్యం.
అక్కడున్న పెద్దలు ఉలిక్కి పడ్డారంట. యెషయా గ్రంథంలో ఉంటుంది ఆ మాట. చూడండి, ఆ మాట గమనించండి, చాలా ఉపయోగపడుతుంది ఇప్పుడు ఇది ఉపదేశానికి. యెషయా గ్రంథం 14వ అధ్యాయము 12వ వచనం కాడి నుంచి చూడండి. తేజో నక్షత్రమా వేకు చుక్క, నీవెట్లు ఆకాశం నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేల మట్టు వరకు ఎట్లు నరకబడితివి. నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రమునకు పైగా నా సింహాసనమును హెచ్చింతును. ఉత్తర దిక్కునన్ను సభాపర్వతం మీద కూర్చుందును, మేఘమండలం మీదకి ఎక్కుదును, మహోన్నతునితో నన్ను సమానంగా చేసుకుందునని నీవు మనసులో అనుకుంటివి కదా. నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయబడితివే. నిన్ను చూచువారు, నిన్ను నిదానించి చూచువారు ఇట్లు తలపోయిదురు. భూమిని కంపింపజేసి రాజ్యమును వణకించిన వాడు ఇతడేనా? లోకమును అడవిగా చేసి దాని పట్టణమును పాడు చేసిన వాడు ఇతడేనా? అంటే ఇక్కడ అపవాది గురించి ఎవరు అనుకుంటున్నారంటే పాతాళంలో ఉన్నటువంటి ఒక రాజ్యము, దానికి సంబంధించిన పెద్దలు ఆ మాట అనుకుంటున్నారు. అసలు వీడి తెలివితేటలో వీడి యొక్క సౌందర్యం ఎలా ఉందంటే యెషయా గ్రంథము 28వ అధ్యాయము, యెషయా గ్రంథము 28వ అధ్యాయంలో వీడి తెలివితేటలు, వీడి సంగతి అంతా దేవుడు చెప్తా ఉన్నాడు. ఇక్కడ 28-14 వచనం, 28వ అధ్యాయం హెస్కేలు గ్రంథం 14వ అధ్యాయం. అభిషేకమునందిన కెరూబు అయిన యొక్క ఆశ్రయపురముగా నీవు ఉంటివి, అందుకే నేను నిన్ను నియమించి తిని. దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతం మీద నీవు ఉంటివి, కాలుచున్న రాళ్ల మధ్య నీవు సంచరించుచుంటివి. నియమింపబడిన దినం మొదలుకొని పాపము నీ యందు కనబడు వరకు ప్రవర్తన విషయంలోనూ నీవు యథార్థవంతుడిగా ఉంటివి. అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకము చేత లోపల నీవు అన్యాయము పెంచుకొని పాపము చేయుచు వచ్చితివి గనుక దేవుని పర్వతం మీద నీ ఉండకుండా నేను నిన్ను అపవిత్ర పరిస్థితిని ఆశ్రయముగా ఉన్న కెరూబు కాలుచున్న రాళ్ల మధ్యను నీ వికనం సంచరింపవు. నిన్ను నాశనము చేసి తిని నీ సౌందర్యమును చూచుకొని నీవు గర్వించిన వాడవై నీ తేజస్సు చూచుకొని నీ జ్ఞానమును చెరుపుకొంటివి. కావున నేను నిన్ను నేలను పడవేసేదను, రాజులు చూచుచుండగా నిన్ను హేళనకు అప్పచెప్పేదను. నీవు అన్యాయముగా వర్తకము జరిగించి కలుగు చేసుకున్న విస్తార దోషముల చేత నీవు నీ పరిశుద్ధ స్థలమును చెరుపుకొంటివి గనుక నీలో నుండి నేను అగ్ని పుట్టించేదను, అది నిన్ను కాల్చివేయను. అపవాది గురించి చెప్పబడుతున్న దేవాది దేవుడు నిర్ణయించినటువంటి తీర్పు అది. వాడు ఒకప్పుడు చాలా, వాడి సౌందర్య వర్చకం అంటే జ్ఞానాన్ని, వాడికి ఇచ్చిన అధికారము, వాడికి ఇచ్చిన ఆధిక్యత మొత్తం పాడు చేసుకున్నాడు వాడు. కారణం ఏంటంటే నిత్య చీకటితో వీడు స్నేహం చేశాడు, అది దేవుడికి తెలియదు అనుకుంటున్నాడు. మరోపక్క అనేక లోకాలకు వెళ్ళి దేవదూతలతో మాట్లాడి తిరుగుబాటు లేపుతూ ఉన్నాడు. కొంతమందిని ప్రత్యేకపరుచుకొని దేవుని మీద తిరుగుబాటు చేసిన వాళ్ళనేమో తీసుకువెళ్ళి దేవుడు చీకటి బిళములో, తీర్పు దినం ఒక రోజు ఉంది, ఆ రోజు వరకు వాటిని బంధించి ఆడబెట్టాడు. మరి కొంతమంది తిరుగుబాటు చేసిన వాళ్ళలో కొంతమందిని మధ్యాకాశానికి నెట్టివేశాడు. మీకు ఇక పరలోకంలో చోటు లేదు అని చెప్పాను. వాళ్ళల్లో నాయకుడిగా ఉన్న వీడు కూడా త్రోసివేయబడ్డాడు.